బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా మేడిగడ్డ బ్యారేజ్ కుంగడంపై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారించింది. దీనిలో భాగంగా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబులు ఈ నెల 29వ తేదీన మేడిగడ్డ ప్రాజెక్టును సందర్శించనున్నారు. ఉదయం 9 గంటలకు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో మంత్రులు మేడిగడ్డకు చేరుకోనున్నారు. మేడిగడ్డ బ్యారేజ్ కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఏర్పాటు చేయనున్నారు. ప్రాణహిత కాళేశ్వరం ప్రాజెక్టు వివరాలతో పాటు వాటి వల్ల జరిగిన లాభ నష్టాలను వివరించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయం, కొత్త ఆయకట్టు, స్థిరీకరణ ఆయకట్టు వంటి వివరాలను కూడా తెలియజేయనున్నారు. మేడిగడ్డ పర్యటనలో భాగంగా మంత్రులు సందిళ్ల, అన్నారం బ్యారేజ్ సమస్యలు, వాటి పరిష్కారాలను సమీక్షించే అవకాశం కూడా ఉంది. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అనంతరం మేడిగడ్డ, అన్నారం బ్యారేజ్లను పరిశీలించనున్నారు. ఇక పూర్తి స్థాయిలో ప్రభుత్వం మేడిగడ్డ, అన్నారం ప్రాజెక్టులపై దృష్టి సారించే అవకాశం కనిపిస్తోంది. ఈ నెల 29న దీనికి సంబంధించిన పర్యటన కూడా ఉంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజేష్ అడిగి తెలుసుకుందాం. రాజేష్, మొత్తానికి మేడిగడ్డకు సంబంధించినటువంటి అంశంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినటువంటి అవకతవకలు, అక్రమాలపైన ఇప్పటికే విచారణ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి అనౌన్స్ చేశారు. పెద్ద బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినటువంటి ఇష్యూస్ కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, ప్రాజెక్టు వ్యయ నిర్మాణాలు కావచ్చు, ముందుగా ఇచ్చినటువంటి డిపిఆర్ కి, ఆ తర్వాత జరిగినటువంటి నిర్మాణ వ్యయానికి సంబంధించినటువంటి అంశంలో జరుగుతున్నటువంటి లోపాలు, తదితర ఇష్యూస్ పైన రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా ఉంది. దానిలో భాగంగా ఈ నెల 29వ తేదీన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు శ్రీధర్ బాబులు మేడిగడ్డ ప్రదర్శన చేయాలని చెప్పేసి, మేడిగడ్డ సందర్శించాలని చెప్పేసి నిర్ణయించారు. దానిలో భాగంగా ఉదయం 9 గంటలకు హైదరాబాద్ నుంచి 4 మంత్రులు బయలుదేరనున్నారు. దానిలో భాగంగా మేడిగడ్డ బ్యారేజ్ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టు పైన కంప్లీట్ గా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇందులో భాగంగా ప్రాణహిత ప్రాజెక్టుతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టు, ఇతరత్ర ప్రాజెక్టుల వివరాలపై పూర్తి స్థాయిలో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించిన తర్వాత జరిగినటువంటి లాభాలు, నష్టాలు, ప్రాజెక్టులో ఉన్నటువంటి డిజైన్, రీడిజైన్ల పేరిట అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి తతంగం అంతా కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో రాష్ట్ర ప్రభుత్వం ఎండగట్టే అవకాశం కనిపిస్తుంది. దీంతో పాటుగా కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క వ్యయం, కొత్త ఆయకట్టు, స్థిరీకరణకు సంబంధించిన అంశాలు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇంకా ప్రాజెక్టు నిర్వహణకు అవసరమైనటువంటి విద్యుత్తుని ఏ మేరకు అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం దుర్వినియోగం చేసింది, ఎంత విద్యుత్ అవసరం ఉంటే ఎంత విద్యుత్తుని వినియోగించాలని చెప్పేసి తప్పుల లెక్క సమర్పించిన అంశం పైన ఆధారాలతో సహా ఆ రోజు 29వ తేదీన మేడిగడ్డ సందర్శన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రులిద్దరు కూడా వివరించనున్నారు. దాంతో పాటుగా కాళేశ్వరం ప్రాజెక్టు అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనంతరము మేడిగడ్డ, అన్నారం బ్యారేజ్లను ప్రత్యేకంగా ఇద్దరు మంత్రులు కూడా సందర్శించి అక్కడ ఏం జరుగుతుందన్న అంశాన్ని తెలంగాణ సమాజానికి వివరించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు గల ఏదైతే ప్రాజెక్టులు ఉన్నాయో మేడిగడ్డ, సిందిల్ల, అన్నారం బ్యారేజ్లకు సంబంధించినటువంటి కాంట్రాక్టర్లు ఎవరైతే ఉంటారో ఈ కాంట్రాక్టర్లతో పాటు నిర్మాణంతో సంబంధం ఉన్న వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సమాచారం ఇచ్చింది. వీరితో పాటుగా అప్పట్లో ఏఎన్సీగా పనిచేసినటువంటి ఉన్నతాధికారులు కూడా ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో పాల్గొని ఇందుకు సంబంధించినటువంటి అంశాలన్నిటిపైన కూడా ఒక సమగ్ర నివేదిక రెడీ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావించింది. సో చూడాలి మరి 29వ తేదీన ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పైన మరి బీఆర్ఎస్ ఏ విధంగా అటాక్ చేయబోతుంది, అదే రోజు ఏదన్నా బీఆర్ఎస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఏమన్నా ఇతర నిరసనకు పిలుపునిస్తారా, లేదంటే కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం పైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత దానికి కౌంటర్ గా వీళ్ళు ఏమైనా మాట్లాడతారనేది చూడాలి.